ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పరిశీలించే వాళ్ళందరికీ ఇదొక నిరంతర ప్రక్రియ అన్నట్టుగా మారుతోంది. జగన్మోహన్ రెడ్డి అడుగు బయటకెడితే చాలు అశేష జనవాహిని కనిపిస్తుంది. అన్ని మూలల ఆయనకి విస్తృతమైన ఆదరణ కనిపిస్తుంది. ఏదో రాయలసీమలోనో కాకుంటే వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లోనే కాదు, మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ పూర్తిగా తుడుచుపెట్టుకుపోయినటువంటి ప్రాంతాల్లో కూడా జగన్కి ఒకే రీతిన జనాదరణ సుస్పష్టంగా గోచరిస్తుంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్ళారు. విశాఖపట్నం వరకు ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి ఆయన బై రోడ్ శ్రీకాకుళం చేరుకున్నారు. శ్రీకాకుళంలో తన పార్టీ నాయకుడు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేసి జైల్లో ఉంచడంతో ఆయన్ని పరామర్శించే నిమిత్తం ములాఖత్లో భాగంగా నేరుగా జైలుకి వెళ్ళి కలిసి వచ్చారు. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డికి రోడ్డు వెంబడి పెద్ద సంఖ్యలో జనం తరలి రావడం విశేషంగా చూడాల్సి ఉంటుంది. జగను జనం రెండింటికి అవినాభావ బంధం పెనవేసుకుపోయిందా అనేటువంటి తీరున ఈ వ్యవహారం మనకు కనిపిస్తుంది. వైజాగ్ లాంటి చోట్ల వైఎస్ఆర్సీపీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక్క స్థానాన్ని కూడా గెలవలేనటువంటి నగరం పరిధిలో కూడా అంత పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తున్నారంటే దేనికి సంకేతం? జనాలు జగన్ కార్యక్రమాల వెంబడి ఈ రీతిన పరుగులు పెట్టడం అంటే ఏంటి, దీనికి మూలం అనేటువంటి ప్రశ్న అయితే ఎక్కడైనా ఉద్భవించక మానదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత చిత్తుగా ఓటమి పాలయ్యారు. కానీ తీరా ఆయన ఓడిపోయిన కొన్ని నెలలకే గుంటూరులో మిర్చి రైతుల్ని పరామర్శ కోసం వెళ్ళినప్పుడు పెద్ద సంఖ్యలో తరలి రావడం అప్పట్లో చాలా పెద్ద సంచలనం. 2025 ఆరంభంలో నిర్వహించిన ఆ కార్యక్రమానికి జనం పోటెత్తడంతో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా అదే పరంపర కొనసాగింది. జూన్లో పొగాకు రైతుల కోసం పొద్దుల్లో పర్యటన, ఆ వెంటనే బంగారుపాళ్యంలో మామిడి రైతుల పర్యటన, అన్నింటికీ మించి పల్నాడులో తన పార్టీ కార్యకర్తల పరామర్శ యాత్ర, ఇవన్నీ కూడా జన సందోహంతో కిక్కిరిసిపోయాయి. ఆ తర్వాత నెల్లూరులో ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే రీతిన జనం తరలి వచ్చారు. దాంతో దక్షిణాంధ్రలో రాయలసీమ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డికి బలం ఉన్న చోట ఇదే తీరున జనం వస్తారు అని అంతా భావిస్తే ఇటీవల గోదావరి జిల్లాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కూడా జనం తాకిడి కనిపిస్తోంది. ఆక్వా రైతుల సమస్యల మీద భీమవరంలో నిర్వహించిన కార్యక్రమం జనాలతో పోటెత్తింది, కిక్కిరిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ జనాభిమానం నుంచి వేదికెక్కే దానికి చాలా శ్రమించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల కార్యక్రమంలో కూడా అదే తీరున జనాల రాకడ ప్రస్ఫుటంగా కనిపించింది. గోదావరి జిల్లాలతో పాటు ఇప్పుడు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆయన దిగి ఆ తర్వాత రోడ్డు మార్గాన శ్రీకాకుళం బయలుదేరితే దారి పొడవున వేలాది మంది జనాలు ఆయనకి స్వాగతం పలికారు. విశేషంగా ఆదరణ దక్కింది. అన్నింటికీ మించి విశాఖ లాంటి ప్రాంతాల్లో ఈ తీరున జగన్మోహన్ రెడ్డి పట్ల ఆదరణ దక్కుతుందంటే రాష్ట్రంలో ప్రభుత్వ పాలనా వ్యవహారం ఎంత పేలవంగా ఉందో, ప్రభుత్వం మాట ఇచ్చి తప్పిందనేటువంటి అభిప్రాయం జనాల్లో ఏ మేరకు పెరుగుతుందో, ఆ క్రమంలోనే విపక్షానికి ఆదరణ పెరిగే దిశలో పరిణామాలు ఎలా మారుతున్నాయో ఈ జనాల మనందరికీ చాటుతోంది. అయితే ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అంటే జనం వస్తారు కాబట్టి పట్టించుకోవాల్సిన పని లేదు అనేటువంటి ఒక ధోరణి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా భారీగా జనాన్ని తరలించి అనేక రకాలుగా విస్తృత ఆదరణ ఉంది అని చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు అనేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అంశం, నిజంగానే జనాల్ని అలా పెద్ద మొత్తంలో పైసలు ఇచ్చి తోలేటట్టయితే ఆ తోలినటువంటి వాళ్ళు పోలీసులు అడ్డుకుంటేనో ఇంకెక్కడో ఆంక్షలు పెడితేనో దానన్నింటినీ ఛేదించి ముందుకొచ్చే ప్రయత్నం ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అడుగడుగున ఆటంకాలు పెట్టిన, అనేక చోట్ల అడ్డుకున్న, వాహనాల్ని పూర్తిగా నిలుపుదల చేసిన, ఎక్కడా ఖాతరు లేకుండా యథేచ్ఛగా అన్నింటినీ అధిగమించి ముందుకు దూకేటువంటి జనాభిమానం జగన్మోహన్ రెడ్డి సొంతమని అనేక చోట్ల మనందరికీ కళ్ళ కట్టినట్టు కనిపించింది. ఈరోజు శ్రీకాకుళంలో కూడా జగన్మోహన్ రెడ్డి నేరుగా సీదిరి అప్పలరాజుని జైల్లో ఉండగా ములాఖత్ పేరుతో కలిసే ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఎక్కడా రోడ్ షోలకు అనుమతి లేదని, ర్యాలీలు చేస్తే ఎట్టి పరిస్థితులను ఉపేక్షించబోమని పోలీసులు భారీ స్థాయిలో పహారా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టి బారికేడ్లతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనేక వాహనాల్ని అడ్డుకుని వెనక్కి పంపించారు. కొన్ని చోట్ల టూ వీలర్ మీద కూడా వెళ్ళేటువంటి వాళ్ళని నియంత్రించే పరిస్థితి వచ్చింది.
అయినప్పటికీ కూడా జనం మాత్రం అలాంటి ఆటంకాలన్నింటినీ అధిగమించి పెద్ద స్థాయిలో పోటెత్తారు. జగన్మోహన్ రెడ్డికి వెల్లువల తరలి వచ్చారు. భారీగా జగన్ పర్యటనలో జనాలు కనిపించారు. దీంతో జగన్మోహన్ రెడ్డి రాకతో జనాలు జగన్ మీద అభిమానంతోనే వస్తున్నారేమో అనుకునేటువంటి దిశలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి 2.5 ఏళ్ళు కూడా నిండక ముందే ఇలా ఒక విపక్ష నేతకి, అది కూడా ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పార్టీ నేతకి ప్రజాస్పందన కనిపించడం మాత్రం ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. రాజకీయంగా ఇది కీలకమైనటువంటి మార్పులకి దోహదం చేసే అంశంగా చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినటువంటి ప్రాంతంలో, ఒక్క సీటు కూడా దక్కనటువంటి ప్రాంతంలో, అటు గోదావరి జిల్లాల్లో ఇటు ఉత్తరాంధ్రలో ఈ రీతిన జనాలు తరలి రావడం ఆషామాషి వ్యవహారం కాదు. ఇదొక ప్రజా వెల్లువగా చాలామంది భావించే పరిస్థితి అయితే వస్తుంది. కానీ దీన్ని కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా ఇలా విపక్ష నేతకి ఆదరణ పెరుగుతున్న దాన్ని పట్టించుకోకుండా సాగిపోదాం అనేటువంటి తీరున కూటమి ప్రభుత్వ తీరు, టీడీపీ అనుకూల మీడియా వ్యవహారం మనందరికీ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇలా ఒక పార్టీ నాయకుడికి జనాల్లో ఆదరణ దక్కుతుందంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలు, ప్రభుత్వంలో చేయాల్సినటువంటి అనేక కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలు అన్నింటినీ పరిశీలిద్దాం, సరిదిద్దుకుందాం, చక్కదిద్దుకుని జనాల అభిమానాన్ని కొనసాగించుకుందాం అనేటువంటి స్పృహ కూటమి నేతల్లో ఏ కోసాన ఉన్నట్టు కనిపించట్లేదు. తామంతా చాలా మెరుగ్గా పాలిస్తున్నామని జనమే విసిగెత్తి విపక్షం వైపు వెళ్ళిపోతున్నారేమో అన్నట్టుగా పరిపాలనా తీరు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే కూటమి అనుకూల మీడియా సంస్థల తీరు కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తే కార్యకర్తలు బీభత్సం చేశారని, జనాలు అనేక మందికి ఇబ్బంది పెట్టారని, ఎక్కడికక్కడ కార్యకర్తలు వీరంగం సృష్టించారని ఇలాంటి రాతలు రాసి సరిపెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా విశాఖ ఎయిర్పోర్ట్లో కూడా జగన్ రాకడ సందర్భంగా అనేక మంది జనాలు కార్యకర్తలు తరలి వచ్చి వీరంగం సృష్టించారు, సాధారణ ప్రయాణికులకి ఆటంకం కలిగించారు. ఇలాంటి రాతలతో టీడీపీ అనుకూల మీడియా సంస్థలు సంతృప్తి పడిపోతున్నటువంటి వైనం చూస్తే ఏ మాత్రం దీని నుంచి పాఠాలు నేర్చుకోవటం లేదు అనేటువంటి మాట అయితే మనకు వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఏ మూల అడుగుపెట్టినా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి స్పందన రావడం వెనక కొంతమందిని తరలించే ప్రయత్నం చేస్తున్న అనేక మంది స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో రావడం వెనక కారణాలేంటి అన్నది పరిశీలించుకుంటే ప్రభుత్వానికి ప్రయోజనం ఉంటుంది. అందుకు భిన్నంగా తామంతా బాగున్నామన్నట్టు, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో ముందుకు సాగుతామన్నట్టు వ్యవహరిస్తే చివరికి పుట్టి మునిగిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అడపాదడప కార్యక్రమాల్లో అడుగు పెడుతుంటేనే ఇలాంటి స్పందన ఉందంటే రేపు మరికొన్ని నెలల్లో ఆయన పాదయాత్ర పేరుతో జనాల్లోకి రాబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సన్నాహాలు కూడా షురూ చేస్తున్నారు. ఈ తరుణంలో నిజంగానే పాదయాత్ర మొదలైతే ఆ వెల్లువను ఈ ప్రభుత్వం అడ్డుకోవడం సాధ్యమేనా అనేటువంటి సందేహాలు కలుగుతున్నాయి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి వాటి నుంచి పాఠాలు నేర్చుకుని పరిస్థితులను చక్కదిద్దుకుని తమ వైపు నుంచి జరుగుతున్న తప్పిదాలని సరి చేసుకోగలిగితే సర్కారుకి ఏమైనా కొంతకాలం సజావుగా సాగే దిశలో అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం ఈ తీరున విపక్షానికి వస్తున్నటువంటి సానుకూలత చూస్తుంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అధికార కూటమికి చుక్కలు చూపించే పరిస్థితి ఉండొచ్చు అనేటువంటి మాట అయితే చాలామంది నోట వినిపిస్తోంది. కూటమికి 93% స్ట్రైక్ రేట్తో 164 సీట్లు గెలిచిన తర్వాత ఇప్పటికీ జనాల్లో పూర్తి స్థాయిలో పట్టుండాలి. కానీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి, మంత్రుల్లో అసహనం, ఇప్పుడు జనాల్లో పెళ్లు బిగుతున్నటువంటి ప్రజాగ్రహం, ఇవన్నీ చూస్తుంటే స్థానిక ఎన్నికలు కూడా నిర్వహించడానికి ఈ ప్రభుత్వం సిద్ధమయ్యేనా, అలాంటి పరిస్థితి వచ్చేనా అన్నది ప్రశ్నగా మారుతోంది. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కీలక సంకేతాన్ని, కూటమికి ఒక హెచ్చరిక లాంటి సందేశాన్ని పంపించే దిశలో ఉన్నాయని మాత్రం సుస్పష్టంగా మనం చెప్పాల్సి ఉంటుంది.